ఇద్దరు పిల్లలతో పని ఎలా సమ్మర్ హాలిడేస్ లో డే ఎక్కువ ఉంటది, పిల్లలకి కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటది, మమ్మీస్ కి ఎనర్జీ తగ్గిపోతుంది. స్ట్రెస్ వల్ల కొంచెం వెయిట్ ఎక్కువైపోతుందనేమో అనిపించింది. ఇప్పుడు మనం బయటకు వెళ్లి వాకింగ్ చేసేది, మనం బయటకు వెళ్లి వర్కౌట్ చేసేది పిల్లలు పుట్టక ముందు మన చేతిలో ఉంటది, పుట్టిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. స్టార్ట్ చేశాకనే 7323 స్టెప్స్ అయ్యాయి అండ్ 3.27 మైల్స్ 7.5 కిలోమీటర్స్ నడిచాను ఈ రోజు. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. నేను మీ మాధురి వెంకటరెడ్డి. ఎక్సర్సైజ్ చేయడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి అనుకుంటున్నాను నా డే అంతా ఎలా నడుస్తుంది, పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అండ్ నా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని. ఇంకొక రోజు వాకింగ్ కోసం నాకు టైం దొరికింది. మార్నింగే లేచాను, పిల్లలు ఇంకా పడుకున్నారని వెంటనే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. క్లైమేట్ అసలు ఎంత బాగుందో, ఈ టైంలో బయటకు వచ్చి నాకైతే చాలా నల్లే అయిపోతుంది. ఈ క్లైమేట్ అయితే నేను చాలా మిస్ అయ్యాను. మొన్న ఇంటి దగ్గర నుంచి క్లబ్ కి 9 రౌండ్స్ వేసేసరికి బాగా నీరసం వచ్చేసింది. ఇక ఈ రోజు మొన్నటికన్నా కొంచెం ఎక్కువ నడుద్దామని ట్రై చేస్తున్నాను. వాకింగ్ అది స్టార్ట్ చేసిన తర్వాత నా రోజు ఎలా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను పిల్లలతో అనేది మొత్తం అంతా ఈ వీడియోలో చూసేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్ లో చాలా కష్టంగా ఉంటది. బాడీకి అలవాటు అయ్యేసరికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నాను కదా, కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయి. అయినా కూడా నాకు నేను పుష్ ఇచ్చుకుంటూ నడవాలి, ఇంకా తగ్గాలి అని బయటకు అయితే వచ్చేసాను. నాకు ఇక వేరే ఆప్షన్ కూడా లేదనమాట. ఇంకా నేను లెగిచేసరికి పిల్లలు లెగలేదు అనుకోండి, వెంటనే షూస్ వేసుకుని బయటకు వచ్చేస్తున్నాను వాకింగ్ చేయడానికి. ఇన్ కేస్ మార్నింగే వాళ్ళు నాతో పాటు లెగిసిపోతే గనక ఇంకా ఆ రోజులో ఏదో 1 గంట ఖాళీ చేసుకుని మా వారిని కాస్త చూసుకోమని బయటకు వస్తున్నాను. వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మర్చిపోయాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వాచ్ తెచ్చుకుని మళ్ళీ నడిచేసాను. ఇంక ఎన్ని రౌండ్స్ ఏంటి అనేది ఏం లెక్క పెట్టలేదు. ఎంత ఇంకా ఆయాస్ వచ్చినంత వరకు నడిచేయాలి అని ఇంక ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాను. కాసేపు షూస్ గట్రా ఏం లేకుండా ఈ గార్డెన్ లో నడుద్దామని అనిపించింది, అందుకనే ఇటు వచ్చేసాను. అండ్ ఇప్పటికైతే స్టెప్స్ వచ్చేసి 3132 వేసాను. మైల్స్లో ఉన్నది ఇది 1.40 మైల్స్. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇప్పుడు చూద్దాము. నేను చేసింది అయితే 1.40. సో 1.40 మైల్స్ అంటే 2.25 కిలోమీటర్స్. వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే దగ్గరలో 1.8 కిలోమీటర్స్ కి ఫుల్ ఇలా చవటలు పట్టేశాయి. ఇంకా ఇప్పుడైతే ఆయాస్ వచ్చినంత వరకు చేద్దాం అని పుష్ చేసుకుంటూ 2.25 కిలోమీటర్స్ అయితే నడిచాను. ఇంకా ఎనర్జీ ఉంది, కాకపోతే అది కూడా ఇప్పుడే యూజ్ చేసేసాం అనుకోండి, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవడమే. అప్పుడు పిల్లలు ఆకలి అని ఏడుస్తూ ఉంటారు. అందుకే ఎంత చేయగలమో అంతే చెయ్యాలి. దానికంటే ఎక్కువ చేసామంటే ఇంకా రేపు వాకింగ్కి వెళ్ళాలన్నా వద్దులే, ఏమెళ్తాంలే అని అనిపిస్తుంది. ఫస్ట్ డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లోని చాలా మంది ఎర్తింగ్ అనేవాళ్ళు. అదేంటో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే ఎర్తింగ్ అంటే చెప్పులు షూస్ ఏం లేకుండా గడ్డి మీద మట్టిలోని లేదా ఇసుకలోని నడవడం అనమాట. దాన్నే ఎర్తింగ్ అంటారు. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని అర్థమైంది. అప్పుడు అనిపించింది అనమాట, అరే మనకు తెలియకుండా ఇన్ని రోజులు మట్టిలో ఎర్తింగ్ చేసేసామా మనం అని. అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు పొలంలో దిగేటప్పుడు ఇంకా గార్డెన్ లో పనిచేసేటప్పుడు ఎప్పుడు చెప్పులు గట్ట ఏం వేసుకో అనమాట. సో అదే ఎర్తింగ్ అయిపోయింది. గడ్డిలో ఒక 5 నిమిషాలు వాకింగ్ అంతా అయిపోయాక నాకు తెలిసిన ఎక్సర్సైజెస్ నెమ్మదిగా గుర్తు తెచ్చుకుంటూ చేస్తాను. రోజు అంటే అదే ఒక 10 రోజులు అవుతుంది కదా వాకింగ్ అది స్టార్ట్ చేసి. అప్పటి నుంచి మార్నింగ్ ఒకవేళ టైం అయిపోయి లేదా పిల్లలు లెగ్స్ వేయడం ఎలా అయితే మాత్రం సాయంత్రం క్లబ్ కి వస్తాం కదా, అప్పుడైతే ఖచ్చితంగా ఎర్తింగ్ ఇంకా ఈ చిన్న ఎక్సర్సైజెస్ పిల్లాడితో ఆడుకుంటూ చేస్తాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా ఎక్సర్సైజ్ కి, అందుకని పొట్ట బాగా పెరిగిపోయింది. అసలు ఎక్కడ వంగట్లేదు, వంగుతుంటే ఆయాసం కూడా వచ్చేస్తుంది. వీడియో అయితే తీసుకున్నాను కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, కానీ ఇంటికి వచ్చాక ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే ఎంతో నవ్వు వచ్చిందో నాకే తెలీదు. ఆ తర్వాత మళ్ళీ నాకే అనిపించింది, అరే నేనేంటి ఇలా ఉన్నాను అని. ఏది చిటికలో అయిపోదు కదా, ఇంకా చిన్న ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక త్వరగా ఇంటికి వచ్చేసాను. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత క్యారెట్ ఇడ్లీ కోసం అని క్యారెట్ అయితే తురిమేశాను. ఇంత ఇడ్లీ పిండిలో ఈ క్యారెట్ అంతా దగ్గరలో 3 క్యారెట్ల తురిమిన మిక్స్చర్ అనమాట. సో క్యారెట్ ఇడ్లీ వేసేసి నేను చట్నీ కోసం అయితే కోకోనట్ చట్నీ చేద్దామని ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇడ్లీ ఉడికేలోపు వెయిట్ అయితే చూసుకుందాము. 86.70.
టిఫిన్ రెడీ అయ్యేసరికి మా చిన్నోడు కూడా లేచేసాడు. ఇంటి పని, ఒంటి పని, పిల్లల పని ఇవన్నీ చూసేసరికి టైం అస్సలు దొరకదు అనమాట. అందుకే ఇలా ఫుడ్ తినేటప్పుడే ఒక అరగంట సినిమాలు చూసేస్తాం. కొత్త సినిమా ఏమొస్తే అది. ఇంకా ఈ రోజు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ చెయ్యాలి అంటూ ఉంటారు కదా. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫీడ్ చేస్తున్నా కాబట్టి నేను నా మిల్క్ లో ఏది తక్కువ చేయదలుచుకోలేదు. అందుకే ఫుడ్ డైట్ అయితే అస్సలు లేదు. పోర్షన్ కంట్రోల్ అయితే ఉంది కానీ నేను అన్ని తింటున్నాను. ఓన్లీ ఎక్సర్సైజ్ మీదే దృష్టి పెడుతున్నాను. టిఫిన్ అయిన వెంటనే బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. ఈ కప్పుతో నేను ఒక కప్పు రైస్ తింటాను. ఇదైతే ఒక 2 hours ముందునే నానబెట్టుకుంటే మంచిది. బాగా నానితే త్వరగా ఉడుకుతుంది అనమాట. మామూలు దానికైతే 1 కప్పు నీళ్ళు 2 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది కదా. దీనికి మాత్రం ఒక 3 వేసుకున్నామంటే చాలా బాగా ఉడుకుతుంది. గడ్డిలా ఉండదు అనమాట. అంటే గట్టిగా ఉండదు ఉడికిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక 2 hours 3 hours పక్కన పెట్టేసి ఉడకబెట్టుకుంటే రెడీ అయిపోతుంది. స్కూల్స్ అయితే సెలవులు ఇచ్చేసారు. అండ్ ట్యూషన్ కూడా ఇప్పుడు నడవట్లేదు. అందుకని చదివినవన్నీ మర్చిపోకుండా ఉండాలని కాసేపు కూర్చోబెట్టి స్నాక్ కి ముందు అన్ని చెప్పేస్తాను అనమాట ఒకసారి. అంటే రివిజన్ సెషన్ లాగా. చిన్నోడు కూడా కూర్చుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా వింటున్నాడు. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎంతో సేపు ఉండదు. ఒక 2-3 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మీద నెక్కిపోతూ ఆ బుక్ చింపేస్తూ అలా చేస్తూ ఉంటాడు. అసలు స్పెషల్ గా ఈ బుక్ నేను వీళ్ళ కోసం ఎందుకు తీసుకున్నానంటే చాలా దిట్టంగా ఉంటది అనమాట. బోర్డ్ బుక్ అంటారు. పేజెస్ చింపినా చిరగవు. మా పిల్లల దెబ్బకి కనీసం 2-3 ఏళ్ళన్నా రావాలి చిన్నోడు చదువుకున్నంత వరకు అని ఆ బుక్ తీసుకున్నాను. దగ్గరలో డిమార్ట్ ఉంటే ఆ డిమార్ట్ లో తీసుకున్నాను విజయనగరంలో. మ్యాంగోస్. ఇది నాకు, ఇది నీకు. సమ్మర్ అనగానే టక్కును గుర్తొచ్చేది మామిడి పండు. అలాగే బరువు తగ్గుదామని అనుకునే వాళ్ళకి ఫస్ట్ తినకూడదు అనే లిస్ట్ లో మామిడి పండు, బనానా, సపోటా ఇవన్నీ ఉంటాయి. బనానా, సపోటా ఎప్పుడు దొరుకుతాయి. అవి సైడ్ పెట్టినా పర్లేదు కానీ మామిడి పండుని మాత్రం నేను తినకుండా ఉండలేను. నా ఫేవరెట్ ఫ్రూట్. ఇంకా సీజనల్ ఫ్రూట్ కూడా కదా. సీజన్ చేంజ్ అవుతున్నప్పుడల్లా మనం సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీకి అన్నిటికీ మంచిది. అండ్ ఇదైతే మా వారు తోటకెళ్ళి ఒక చెట్టు సెలెక్ట్ చేసుకుని అందులోంచి మామిడికాయలు అయ్యి కోయించి గడ్డిలో పెట్టి మగ్గిచ్చారనమాట. కార్బైడ్ అవేం వేయకుండా పండిన ఫ్రూట్స్. అందుకే ఇంత త్వరగా పళ్ళు వచ్చేసాయి. లేదంటే నెక్స్ట్ మంత్ మధ్యలో వరకు దొరకవు కదా మంచి చెట్టును ముగ్గిన కాయలు. నా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి అరౌండ్ 11:30 తింటాను. ఈ రోజుకైతే నేను మామిడి పండు తింటున్నాను. ఒక ఫుల్ మామిడి పండు. స్నాక్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టడీస్ లో కూర్చోపెట్టేస్తాను పెద్దోడిని. యాక్చువల్ గా ఏమైందంటే మేము స్కూల్ చేంజ్ చేసాము. పాత స్కూల్ కి కొత్త స్కూల్ కి డిఫరెన్స్ చాలా ఉన్నది. ఇంగ్లీష్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. అదంతా కవర్ చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకోవాలి కదా. అందుకని ఒకేసారి ప్రెషర్ అంతా మీద పడిపోకుండా ఉండడానికి రోజుకి నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను కాస్త నేర్పించడానికి గట. స్కూల్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అండ్ మేము ఏమేం చూసి ఆ స్కూల్లే సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ చెప్పాలని ఉంది కానీ మన వీడియోకి రిలేటెడ్ టాపిక్ కాదు కదా. సో అది అంతా వేరేగా వీడియో చేస్తాను. చదివిపిస్తున్న మధ్యలో కాస్త బోరింగ్ గా ఫీల్ అయితే చిన్న టాస్క్లు ఇస్తూ ఉంటాను. నేను చెల్లోపు ఇది కంప్లీట్ చేసే అంటూని. ఆ టైంలో మా చిన్నోడు అయితే పడుకుంటాడు. లేదంటే మేడ మీద ఇంకొక చిన్న పాప ఉన్నది, తనతో ఆడుకోవడానికి వెళ్తాడు. ఆ టైంలోనే ఇంకా నేను పెద్దోడికి కొన్ని టాస్క్లు ఇచ్చేసి కిచెన్ లోకి వచ్చేస్తాను. కర్రీ వండడం అని పిల్లల కోసం వేరేగా రెడీ చేయాలి కదా. రైస్ నేను తినేదే తినాలంటే వాళ్ళు తినలేరు. అందుకని వాళ్ళకి రోటీ, రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం అలా ఈ పనులతోనే అయిపోతుంది నా మధ్యాహ్నం అంతా. ఇంకా ఈ ఇంట్లో పనులు చేసేటప్పుడైతే నేను వాచ్ అస్సలు పెట్టుకోను. ఎందుకంటే ఈ స్టెప్స్ అని రోజు ఎలాగో వేసేవే, అది ఎక్సర్సైజ్ తో సంబంధం లేదు కదా. అందుకని ఈ టైంలో నేను వాచ్ అయితే అస్సలు పెట్టుకోను. ఓన్లీ వాకింగ్ చేసే టైంలోనే పెట్టుకుంటాను. మధ్యాహ్నం లంచ్లోకి కీరా కట్ చేశాను అండ్ దాంతోపాటు ఈ కర్రీ. ఇందులో ఆలు, సోయా, గుడ్డు ఇవన్నీ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మా వారి కోసం రోటీ, ఒక్కొక్కసారి చిన్నోడు కూడా తింటూ ఉంటాడు. అందుకని కాస్త ఎక్కువే చేస్తాను. నా కోసం అయితే బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించేస్తే తర్వాత నేను ప్రశాంతంగా తినిస్తారనమాట. అదే ఫస్ట్ నేను ప్లేట్లో పెట్టుకున్నాను అనుకోండి, గోల చేసి పడేస్తారు. వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంటుంది కదా ఒకవైపు నుంచి. అందుకని ఫస్ట్ వాళ్ళకి తినిపించేసి ఆ తర్వాత నేను. ఇది వరకు పెట్టిన బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నాకైతే ఫోను, టీవీ ఇవన్నీ ఇచ్చేసి పిల్లలకి తినిపించడం, వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి ఇచ్చేయడం అస్సలు నచ్చదు. మాట్లాడుతూనే తినిపిస్తాను. యాక్చువల్గా చిన్నోడు పుట్టినప్పుడు అయితే పెద్దోడికి ఫోన్ అలవాటు బాగా ఉండేదన్నమాట. ఫోన్ పెడితేనే వాడు తినేవాడు. ఫోన్లో కార్టూన్ ఉంటేనే. చాలా కష్టపడి అలవాట్లన్నీ మాన్పించాను. ఇప్పుడైతే ఇలా నడుస్తుంది. ఎప్పుడు అన్నం తినిపించేటప్పుడు ఫోన్ పట్టుకోను అసలు. కానీ ఈసారి వీడియో రికార్డ్ చేద్దామని పెట్టేసరికి మా వాడు పిచ్చి వేషాలన్నీ వేస్తున్నాడు. కోతిలా గెంతడం అన్ని పనులు చేస్తున్నాడు. కెమెరా ఉన్నది కదా అని.
టీవీ ఫోన్ ఇవన్నీ ఇచ్చి ఫుడ్ తినిపిస్తే సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసినవే. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి తెలుస్తాయి? ఎవరైతే నేను ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతూ ఆడిపిస్తూ ఫుడ్ తినిపిద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ ఇదంతా తెలుస్తుంది. హాల్ అంతా పిచ్చి పిచ్చి చేసి పడేశారనమాట. ఆడుకుంటూ చాలా సేపు గెంతుతూ తినేసిన తర్వాత చిన్నోడైతే నిద్రపోయాడు. వాడు పడుకున్నాక నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. బ్రౌన్ రైస్ బాగా ఉడికితే ఇలా ఉంటుంది. దాంతో పాటు కీరా, క్యారెట్ అలా ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకుంటాను. కర్రీ దగ్గరకు వచ్చేసరికి కాస్త గ్రేవీ టైప్ లో ఉంటే తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఫ్రై వాటి కంటే సాంబారు, పెరుగు ఇలా గ్రేవీ కర్రీస్ అనేవి బాగుంటాయి. బ్రౌన్ రైస్ వైట్ రైస్ లా గొంతు దిగదు అనమాట. నవిల్ తినాలి. కొంచెం తినేసరికి కడుపు నిండిపోతుంది. నా లంచ్ అయిపోయిన తర్వాత పెద్దోడికి మళ్ళీ స్టడీస్ అంతా స్టార్ట్ చేసేస్తాము. చిన్న యాక్టివిటీలా చేపిస్తున్నాను. వాడి చేతులతోనే కాస్త ఈజీగా గుర్తుంటుంది అని. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎట్ ఫ్యామిలీ, అండ్ ఫ్యామిలీ అలా ఉంటాయి కదా, అవన్నీ వాటితో ఒక చిన్న యాక్టివిటీ. అంటే డైలీ ఇలాగే చదివిస్తానని కాదు, వాడి మూడ్ బట్టి. ఇన్ కేసు వాడికి ఆడుకోవడానికి మూడ్ ఉన్నదనుకోండి ఆడిపిస్తాను, లేదా డ్రాయింగ్ వేయాలనిపిస్తే డ్రాయింగ్, లేదంటే చదువు, వీటిలో ఏదో ఒకటి. లేదంటే ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాను. ఎందుకంటే సమ్మర్ కదా, బయట చాలా ఎండగా ఉంటుంది. ఈ టైంలో బయటకు పంపిస్తే సన్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చేస్తాయి. అందుకే ఇంకా మార్నింగ్ ఒక 10 దగ్గర నుంచి సాయంత్రం 4:30-5 అయినంత వరకు బయటకు అస్సలు పంపను. అంటే రీసెంట్ గా వీడికి సైకిల్ తొక్కడం వచ్చిందనమాట. సైకిల్ తొక్కడం వచ్చినప్పుడు బాగా ఇంకా ఫాస్ట్ గా తొక్కేయాలని ఇంకెంత ఎండగా ఉన్నా సరే తొక్కడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అయిపోయి జ్వరం వచ్చేసి ఎలా పడితే అలా అయిపోయాడు. అప్పటి నుంచి వాడికి కూడా తెలుస్తుంది అనమాట వెళ్ళకూడదని. అందుకని చెప్తే వింటాడు, కాస్త అర్థం చేసుకుంటాడు. వాడికి యాక్టివిటీ అవుతున్న మధ్యలోనే నేను హాల్ని కాస్త శుభ్రం చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ నోట్ లెగ్సిన తర్వాత పెద్దోడికి యాక్టివిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చి ఆడడం స్టార్ట్ చేస్తారు. అప్పటికి కొంచెం నీట్ గా ఉన్నదనుకోండి, వాళ్ళకి కూడా కొత్త ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీంతో ఆడాలి, దాంతో ఆడాలని. లేదంటే ఇంకా ముందు ఏవైతే కింద పడున్నాయో వాటితోనే ఆడడం స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 5 అయ్యేసరికి ఇంకా మా పెద్దోడి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోద్ది. వాడిని డ్రాప్ చేయడానికని వెనకతల యోగా మ్యాట్, వాటర్ బాటిల్ పట్టుకొని నేను చిన్నోడు వెళ్తాము. మార్షల్ ఆర్ట్స్ క్లాస్ లో అయితే జాయిన్ చేసాము. ఎవ్రీడే ఉంటుంది ఈవినింగ్ టైమ్. సండే అయితే మార్నింగ్ టైం ఉంటుంది. సో వాడి 1.5 hour క్లాస్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అరగంట మేము కూడా పార్క్ లో కాసేపు వాక్ చేస్తూ ఉంటాము. కియాన్కి కూడా కాస్త బయటకు వచ్చినట్టు ఉంటుంది కదా. తర్వాత ఇంటికి వచ్చేస్తాను. ఇంకా కిట్టు నీ క్లాస్ లో వదిలేసిన తర్వాత నా పని ఇదనమాట. ఇది పుదీనా మా గార్డెన్ లోదే. మా గార్డెన్ లో బోల్డ్ అంత పుదీనా, కరివేపాకు ఉంది. సో ఈ మధ్య కాలంలో నా రొటీన్ ఏమవుతుందంటే, సాయంత్రం వాడిని క్లాస్ లో దింపేసిన తర్వాత నేను చిన్నోడు ఇంటికి వచ్చేసి మళ్ళీ తన క్లాస్ నుంచి వచ్చే లోపు ఇలా వచ్చేసిన పుదీనాని, కరివేపాకుని అన్ని తీసి కడిగేసి ఆకుల్లాగా వేరు చేసేసి నీడలోని ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఆ ఆరబెట్టుకోవడం అంతా ఎందుకంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బోల్డ్ అని ఇంజక్షన్లు పొడిపించుకునేదాన్ని నేను, ఐరన్ తగ్గిపోయిందని. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో ఈ పొడి ఒకటి రెడీ చేసుకుని రోజు అన్నంలో ఒక్కొక్క ముద్ద కలుపుకుంటూ తినేదాన్ని అనమాట. సో నేను ఫాలో అయిన కొన్ని ప్రాసెస్ల వల్ల సెకండ్ టైము ఒక్క బ్లడ్ కి సంబంధించిన ఇంజెక్షన్ ఒక్కటి కూడా చేయించుకోలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పుడే కాకుండా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా కేర్ అయితే తీసుకోవాలి. ఇంతకు ముందు చేసుకున్న పౌడర్ ఏంటంటే వస్తుంది ఇంకో 2-3 రోజుల్లోని. సో ఈ లోపే మళ్ళీ ఫ్రెష్ గా పౌడర్ రెడీ చేసుకుందాము అని అన్నట్టు రెడీ చేసుకుంటున్నాను. అంటే ఒకే రోజు కూర్చుని అన్ని కోసి చేయలేం కదా, అందుకని ఒక్కొక్క రోజు కొంచెం అలా చేసుకుంటున్నాను. కరివేపాకు అయితే ఆల్రెడీ ఎండిపోయింది. ఇంక ఇది ఎండిన తర్వాత కొద్దిగా పౌడర్ అది ఎలా చేసుకోవాలి అని నేను చేసుకున్నప్పుడు వీడియో తీసి షార్ట్స్ లో అయితే షేర్ చేస్తాను. ఈ పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఇంట్లోవే కాబట్టి మేము పెద్దగా కెమికల్స్ అవి వేయము. వీలైనంత వరకు ఆర్గానిక్ గానే పెంచుకుంటాము. అందుకని పదే వాష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క వాష్, పైన ఏమన్నా మట్టి గట్ట ఉంటే పోవడానికి వాష్ చేసుకుని ఇలా కట్ చేసేసుకుని పెట్టుకోవడమే. ఇలాగా ఆరబెట్టుకోవాలి. పుదీనాని దూరంగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరుతుంది. ఇదేమో కరివేపాకు, చూసారా సౌండ్ ఇలా వస్తుందా, అలా ఆరాలన్నమాట. ఫుల్ గా డ్రై అయిపోయింది. ఇంకా జస్ట్ కొంచెం వేపేసి పౌడర్ చేసుకోవడమే. దాంతో పాటు ఇది కూడా ఉన్నది. ఇది పుదీనా ప్లస్ కరివేపాకు మిక్స్చర్. అసలు ఇంత ఎందుకు తీసుకోవాలంటే పౌడర్ చేసాక చాలా తక్కువైపోతుంది. ఇందులో సగం కూడా రాదు. అందుకని కాస్త ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. ఆ పౌడర్ అంతా రెడీ చేయడానికి ఇంకో 2-3 days టైం పడుతుంది. రెడీ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి మీకు అందరితో షేర్ చేస్తాను షార్ట్స్ లోని. డైట్ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నైట్ టైం చాలా లైట్ గానే తినాలనిపిస్తుంది. సో ఈ రోజు అయితే నేను ఓట్స్ చేస్తున్నాను. రెగ్యులర్ గా చేసే ఓట్స్ కాదు, నేను కొంచెం డిఫరెంట్ గా కొంచెం టేస్టీగా చేసుకుంటాను. ఆ రెసిపీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక గిన్నెలోని 1 గ్లాసుడు పాలు పోసుకుంటున్నాను. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక 2/3 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. జనరల్ గా నేను ఎప్పుడు చేసుకున్నా మా పిల్లలు కూడా తింటారు, అందుకే కొంచెం ఎక్కువే చేస్తున్నాను.
నాకు మరీ లిక్విడ్ గా ఉంటే నచ్చదు, అందుకే కొంచెం గట్టిగా చేసుకుంటున్నాను. ఇన్ కేసు లిక్విడ్ గా కావాలి అంటే ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా పోసుకోవచ్చు. ఇప్పుడు 2 minutes ఇలాగా ఇది సిమ్ లోనే ఉడకాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఇలా బాయిల్ అవుతూ ఉడకాలన్నమాట ఒక 2 minutes పాటు. అప్పుడే బాగా ఉడుకుతుంది. ఒక 5 minutes ఉడికేసరికి ఇలా థిక్ గా అయిపోతుంది. థిక్నెస్ చూసి మనం నెక్స్ట్ స్వీట్ కోసం యాడ్ చేసుకోవడమే. నాకు ఇంకొంచెం థిక్ గా కావాలి, అందుకని ఇంకో 2 minutes ఇలా బాయిల్ అవనిస్తాను. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఓట్స్ ని స్పెషల్ గా చేయడానికి కాఫీ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టం, కానీ రోజు తాగను, ఒకేషనల్ గా తాగుతాను. ఎప్పుడైనా ఓట్స్ తినాలి, కొంచెం స్పెషల్ గా తినాలి అన్నప్పుడు ఇలాగా కాఫీ పౌడర్ వేసేసుకుంటాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్తున్నాను, మీకు ఎప్పుడు కొంచెం లైట్ గా తినాలన్నా ఖచ్చితంగా ఈ కాఫీ ఓట్స్ చేసుకుంటారు. ఇంకా పూర్తిగా రెడీ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్ లో ఈ జాగరీ కలుపుకోవాలన్నమాట. షుగర్ నేను వేయట్లేదు. ఇది కూడా ఆర్గానిక్ బెల్లం, ఈ మధ్య వస్తున్నాయి కదా మార్కెట్ లోకి, సో ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఇది ఇలా కలిపేసుకుంటే ఆ వేడిగా బెల్లం అలా కరిగిపోతుంది. కాఫీ పౌడర్ బదులు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇన్ కేసు కేవలం పిల్లలకి మాత్రమే పెట్టాలంటే కోకో పౌడర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఇది ఇలా రెడీ చేసింది నాకు నా 2 పిల్లలకి సరిపోద్ది. కొంచెం తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. ఈ బౌల్ చూస్తున్నారు కదా, ఈ బౌల్లో ఇంత తీసుకున్నాను నేను. ఇది తినేసరికి నా కడుపు ఫిల్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే మా వాడు 6:30కి వస్తాడు. 6:30 to 7 మధ్యలో వస్తాడు క్లాస్ అయిపోయి. సో ఆ టైం కల్లా నేను రోజు డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏంటి, ఏ టైంలో పడితే ఆ టైంలో తింటుంటే ఇంకా వెయిట్ పెరిగిపోతున్నాను. యాక్చువల్ గా ఫస్ట్ ఒక వీడియో చేశాను కదా, సి సెక్షన్ తర్వాత ఇలా జరిగింది నాకు అని. సో ఆ వీడియో చేసినప్పుడు అయితే నేను 85 సంథింగ్ వెయిట్ ఉన్నాను. సో ఆ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు చూసేసరికి 87 ఉన్నాను. అంటే మార్నింగ్కే 87 ఉన్నానంటే నైట్ కి 88 89 గ్యారంటీగా అయిపోతాను. సో నాకైతే చాలా చాలా వెయిట్ లాస్ అవ్వాలని మనసులో ఉన్నది. అందుకని లాస్ట్ ఒక 3-4 days నుంచి ఈ ఫుడ్ అయితే మాత్రం నైట్ డిన్నర్ అది 6:30 లోపే చేసేస్తున్నా. 6:30 or 7, మాక్సిమం 7 లోపే చేసేస్తున్నా. పార్టీలకి గట్టా వెళ్తే ఎలాగా అవ్వదు. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే కాస్త డైట్ మీద దృష్టి పెట్టాలి కాబట్టి నైట్కి మాత్రం ఇలాంటి ఫుడ్ తింటాను. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి మొత్తం అంతా కడుపు ఖాళీ అయిపోతుంది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు ఓట్స్ గనక తింటే. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చాలా చాలా హెల్ప్ చేశాయి, డెలివరీ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఈసారి కూడా ఇదే నేను తింటున్నాను. ఇంకా స్ట్రెస్ విషయానికి వస్తే 2 పిల్లలతో పని ఎలా ఉంటుందో మీలో చాలా మంది మమ్మీస్ కి తెలిసే ఉండుంటది. ఒకళ్ళు పడుకున్నప్పుడు మనం రెస్ట్ తీసుకుందాము అంటే ఇంకొకళ్ళు లెగ్స్ ఉంటారు. అదే సింగిల్ చైల్డ్ అనుకోండి, ఏదో కొంచెం అన్న టైం దొరుకుతుంది మన కోసం, మన టైం. కానీ 2 పిల్లలు ఉన్నప్పుడు చెప్తున్నాను కదా, ఇగో ఇలా ముడులు పెట్టుకోవాల్సి వస్తుంది. తల దూకోవడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్కసారి అయితే. అందులోనూ మేమేంటంటే ఇంత దూరంగా వచ్చి ఉంటున్నాము, చుట్టుపక్కల ఎవరూ తెలిసిన వాళ్ళు ఉండరు. ఇన్ కేసు తెలిసినా కూడా ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నాం అనుకోండి, చుట్టూరా చుట్టాలు అందరూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉన్నప్పుడు పిల్లల్ని పెంచుకోవడంలో ఒకలా ఉంటది. అలా కాకుండా ఇంత దూరం వచ్చి ఎవరెవరో తెలియని వాళ్ళ మధ్యన ఉంటున్నప్పుడు అంత ఫ్రీగా మనం మూవ్ అవ్వలేం. అలాంటప్పుడు ఇంట్లో మనం పిల్లల్ని మనమే చూసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు స్ట్రెస్ ఏ లెవెల్లో ఉంటుంది. అది కాకుండా మేమేం చేసామంటే మా పెద్దోడిని స్కూల్ మార్చామన్నమాట. ఆ స్కూల్ మార్చడం వల్ల ఏమైంది, సిలబస్ చాలా చేంజ్ ఉన్నది. ముందు స్కూల్లో ఏంటంటే ఎల్కేజీ పిల్లలకి ఏబిసిడీలు నేర్పించారు, కానీ బయట స్కూల్స్ లోని సిలబస్ అంతా వేరు. వాళ్ళకి ఏకంగా లెటర్స్, సెంటెన్సెస్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఆ స్ట్రెస్ ఒకటి వస్తుంది. ఇంకొక వైపు చిన్నోడికి అంటే అంటే బయటకు పారిపోతాడు, ఏదో ఒకటి తినేస్తూ ఉంటాడు. వాడిని అసలు కళ్ళు రెప్ప మూసి తెరిచేలోపు ఎక్కడుంటాడో వాడికే తెలీదు. సో వాడి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తో అదొక స్ట్రెస్. ఇంకా మా వారికి వచ్చేసరికి ఈ మధ్య పని అసలు ఎలా అయిందంటే, మార్నింగ్ ఎప్పుడో 9కి వెళ్తారు ఆఫీస్కి, 10కి వెళ్ళాల్సింది మార్నింగ్ 9కి వెళ్తారు, 5కి రావాల్సింది వచ్చేసరికి 7:38 అవుతుంది. సో ఈ టైం అంతా ఇంకా పిల్లల్ని నేనే చూసుకోవాలి. దట్టు ఇప్పుడు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ లో డే ఎక్కువ ఉంటుంది, పిల్లలకి కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మమ్మీస్కి ఎనర్జీ తగ్గిపోతుంది. ఇంకా ఈ ఎనర్జీ అంతా రావాలంటే కొంచెం మంచి ఫుడ్ తినాలి, ప్లస్ అది డైట్కి యూజ్ అవ్వాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది. సో ఆ స్ట్రెస్ వల్ల కొంచెం వెయిట్ ఎక్కువైపోతుందనేమో అనిపించింది. అందుకని ఈసారి అన్ని విషయాలు మైండ్ నుంచి తీసేసి కేవలం నా గురించి నేను కొంచెం టైం ఇచ్చుకొని నన్ను నేను ఎక్కువ ప్యాంపర్ గట్రా చేసుకుంటూ ఉంటే నా ఫ్యామిలీ కూడా బాగుంటుంది, నేను ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయగలను వాళ్ళ మీద అని అనిపించింది. చిన్న చిన్నవి కూడా పోస్ట్ పోన్ చెయ్యొచ్చు అనేవి చేసేసి
మెయిన్ పిల్లల స్టడీస్ మీద, పిల్లల హెల్త్ మీద, హస్బెండ్ హెల్త్ మీద, ఇంకా నా హెల్త్ మీద ఫోకస్ అంతా ఉన్నది. ఇప్పుడు ఇంత మీతో మాట్లాడానా, ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఇప్పుడైతే నేను డిన్నర్ కంప్లీట్ చేసి నేను మా పెద్దోడిని తీసుకొని వచ్చేయాలి ఇంటికి. ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ అది పెట్టేసి మళ్ళీ నైట్ వాకింగ్ చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అరగంట చేస్తాను, ఒక్కొక్కసారి గంట చేస్తాను, ఒక్కొక్కసారి ఆయాసం వచ్చినంత వరకు చేస్తూనే ఉంటాను. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వాకింగ్ చేసేది, మనం బయటకు వెళ్ళి వర్కౌట్ చేసేది పిల్లలు పుట్టక ముందు మన చేతిలో ఉంటది, పుట్టిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏడకపోతే ఎక్కువసేపు చేస్తా. ఇన్ కేస్ ఏడుస్తున్నారు, ఆకలేస్తుంది, నిద్ర పుచ్చాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను. టైం అయితే నైట్ 10 అవుతుంది. పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేసి ఇప్పుడు మా మేడ మీద ఆవిడతో కలిసి వాకింగ్కి వెళ్తున్నాను. ఇది ఇంకా నేను సెట్టింగ్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే 0కి సెట్ అయి ఉన్నది. సో ఎంత వాకింగ్ చేస్తాను, ఎన్ని స్టెప్స్ వేస్తాను అనేది వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను. 11:40 అవుతుంది. 10:10కి స్టార్ట్ అయ్యాను. అలాగా నైబర్ తో మాట్లాడుతూ కాస్త ఎక్కువే నడిచేసాను రోజు కంటే. ఇప్పుడు ఎంత నడిచానో మీకు చూపిస్తాను. ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేశాకనే 7323 స్టెప్స్ అయ్యాయి. అండ్ 3.27 మైల్స్ అంటే 1.609 కిలోమీటర్స్. సో 3.27 మైల్స్ అంటే నేను దగ్గరలో 5 కిలోమీటర్స్ అంటే 5.2 కిలోమీటర్స్ నడిచాను అనుకోండి. సో 5.25 కిలోమీటర్స్ నడిచాను. మార్నింగ్ ఒక 2.25. సో మొత్తం అంతా కలిపి దగ్గరలో 7.5 కిలోమీటర్స్ నడిచాను. ఈ రోజు అయితే కొంచెం ఎక్కువే నడిచాను. రోజు అయితే ఇంత నడట్లే. మార్నింగ్ ఒక 2.5, ఈవినింగ్ ఒక 2.5 అవుతుంది. ఈ రోజు ఇంకొక 2.5 ఎక్స్ట్రా నడిచాను అనమాట. ఇప్పుడు ఇంకా రోజు అయితే ఎండ్ అయిపోయింది. పడుకునే ముందు ఎంత వెయిట్ ఉన్నది, ఈ రోజులో మనం ఏమన్నా వెయిట్ లాస్ అయ్యామా, లేకపోతే అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నామా, లేదంటే పెరిగామా ఏంటనేది చూసుకుందాం. సో డే అయితే ఎండ్ అయిపోయింది. వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది. అంటే ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ వాక్ అయితే చేశాను, కాస్త లేట్ నైట్ వరకు. ఈసారి నుంచి 8 to 9 లేదంటే మాక్సిమం 9:30 వరకు కంప్లీట్ చేసేసి త్వరగా పడుకుని పోవడానికి చూడాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి వాకింగ్కి వెళ్ళాలంటే ఇంత లేట్గా పడుకుంటే కుదరదు. లేపైతే లెగడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది. కానీ స్టార్టింగ్ లో కదా ఈ మాత్రం చిన్న తప్పులు చేస్తూ ఉంటే నెక్స్ట్ నుంచి అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే అనమాట. సో వ్లాగ్ అంతా చూసారు కదా. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ లాస్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాలాగా ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం రోజు మనం కలిసి వెయిట్ తగ్గుతాము. ఫాలో అవుతూ ఉండండి వీడియోని. వీలైనంత వరకు డైలీ నేను వీడియో పెట్టడానికి అయితే చూస్తాను. వెయిట్ అప్డేట్స్ అన్నీను, ఎంత టైంలో ఎంత వెయిట్ తగ్గుతాను చూద్దాం. నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు కంగారుగా 2 నెలల్లో 10 kgs అలా తగ్గిపోయి పెద్ద పొడి చేసేది కూడా ఏం లేదు. సో నెమ్మదిగా తగ్గాలి, కానీ తగ్గిందల్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అదనమాట మన టార్గెట్.